కమలమ్మా, రామా. ఆ సామాన్లు తీసుకో. నువ్వు కదలకుండా పడుకోవాలి, సరేనా? కమలమ్మ, పాప తాగటానికి ఏమన్నా పాలు తెమ్మంటారా? సరిపట్రా. డాడీ, నా కుక్క పిల్ల ఏమైంది? అది చనిపోయింది. పాపం, అది కావాలని నన్ను కరవలేదు కదా డాడీ. ఆంటీ లేదంటే నేను కుక్క పిల్లలాగే చచ్చిపోయేదాన్ని కదూ. డాడీ, ఆంటీ నన్ను మమ్మీలాగే చూసుకుంది. నేను ఆంటీని మమ్మీ అని పిలవచ్చా? ఆంటీనే పిలవాలమ్మా. రమ్య, నీ వెళ్ళొస్తాను. ఆంటీ వెళ్ళాలా? వెళ్ళనీయమ్మా. ఆంటీ వెళ్ళకపోతేలా? ఆంటీ వెళ్ళొద్దు. ఆంటీ వెళ్ళొద్దు. చాలా రోజులైంది కదమ్మా నేనొచ్చి. నీ వెళ్ళొస్తానే. వస్తాను సార్. నువ్వు పాలు తాగు. నేను ఆంటీని కార్లో డ్రాప్ చేసి వస్తాను. నా బిడ్డను కాపాడటం కోసం రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా ఎన్నో రోజులు నువ్వు సేవ చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. Sir, on personal grounds, I am resigning my job. Kindly treat this as my resignation letter. Thanking you. Yours faithfully, Sita. ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నావా? అందుకు కారణం నేనే నాకు తెలుసు. నా బిడ్డకు ఓ మంచి అమ్మ దొరుకుతున్న స్వార్థంతోనే నేను అలా అడిగాను. ప్లీజ్ ఫర్గెట్ ఇట్. నా వల్ల నీ ఉద్యోగానికి రిజైన్ చేయొద్దు. సార్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా నిశ్చితార్థం జరుగుతుంది. నేను కార్డ్ పంపిస్తాను. మీరు రమ్య నా పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.